Hello guys, welcome to Pranit Vlogs. So నేను ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మై మెయిన్ మోటివేషన్ వాస్ టు డూ ట్రావెల్ వ్లాగింగ్. బట్ ఓవర్ ద టైమ్ అది కంటెంట్ దిశలు మారి చాలా డైవర్స్ కంటెంట్ వచ్చింది. సో ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. సో మెల్లగా ఆ ట్రావెల్ వ్లాగింగ్ ప్యాషన్ని బయటకు దిద్దాం అనుకుంటున్నా. సో లాంగ్ వీకెండ్ వచ్చిందని నేను ఫ్రెండ్స్ని కలవడానికి కాలిఫోర్నియాకి వచ్చిన. ఈ కాలిఫోర్నియాలో కార్మెల్ బై ద సీ అని ఒక క్యూట్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తే ఇక్కడ ఒక ప్లేస్ తెలిసింది, 17 మైల్ డ్రైవ్ అని. సో అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ కాలిఫోర్నియా స్టేట్ ఒక 17 మైల్ డ్రైవ్, సీనిక్ డ్రైవ్ చాలా బాగుంటుందని. సో దాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను. ఈ 17 మైల్స్ నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తూ అక్కడక్కడ చెక్ పాయింట్స్లో వ్యూస్ ఎట్లనే చూస్తాను మీకు. సో ఇది ఫస్ట్ ప్లేస్ చూస్తాం మీకు నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా. సో యా, లెట్స్ గో. వీడియోలో ముందుకెళ్లే ముందు I want to share some information about Amber. So Amber is a platform that helps students to find affordable housing nearby universities globally. So already UK and Australia lo Amber is like a huge thing, and they are now in US as well. Amber also has accommodations in very close proximity to universities like University of Texas, University of Boston, University of Chicago in US. నేను Amber promote చేయడానికి one of the main reasons is that one of my friends moved to New York, and Amber was very helpful to find affordable housing. So that is one of the reasons that I'm promoting Amber. So definitely check out Amber, and the link should be in my description, and you should be able to make a booking from there. So yeah, let's get back to the video. సో ఇప్పుడు ఉన్న ప్లేస్ పేరు బర్డ్ రాక్ ఎందుకు అన్నారబ్బా అని డౌట్ఫుల్గానే వచ్చిన తర్వాత అర్థమైంది. దస్ దిస్ హ్యూజ్ రాక్ ఇక్కడ, దానిపైన మొత్తం బర్డ్స్ కూర్చొని ఉన్నాయి. దాట్స్ హౌ ఇట్స్ కాల్డ్ బర్డ్ రాక్. పేరు పెట్టినప్పుడు బర్డ్స్ అక్కడ ఉండడం ఫైన్, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బర్డ్స్ అక్కడ ఉండడం ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. మోస్ట్ ఆఫ్ ద ఇదంతా ఈ కోస్ట్ లైన్ మీద నుండే వస్తున్నాం కాబట్టి మోస్ట్లీ అన్నీ ఒక్కొక్క లైక్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆఫ్ ద సేమ్ బీచ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అన్నీ షూట్ చేయట్లేదు. ఇప్పుడు ఆ రాక్ చూస్తా చూడండి. సైప్రస్ పాయింట్ అని ఒక పాయింట్కి వచ్చినాం గాయస్. ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే ఇట్స్ లిటరల్లీ ఒక సీనరీ చూసినట్టుంది. నా ముందుంది ఈ కెమెరా ఎంత క్యాప్చర్ చేస్తుందో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ చూస్తా చూడండి.
సో అలాంగ్ విత్ ద కోస్ట్ లైన్ వ్యూ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏముందంటే ఇక్కడ ఒకటి ఇల్లులు క్రేజీ ఇల్లులు ఉన్నాయి. అసలు ఎవరు కట్టుకున్నారో కానీ అసలు బొమ్మలు ఇట్లా టాయ్ హౌసెస్ చూసినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి చెట్లు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు కనిపిస్తున్నాయి. ఏదో మొత్తం చూడడానికి అయితే బాగుంది. చూస్తా చెట్లు చూడండి. హలో గైస్, సో ఫైనల్లీ ఈ 17 మైల్ డ్రైవ్కి ఒక ఎండ్కి వచ్చినాం. సో మేము స్టార్ట్ అయింది 3rd పాయింట్ దగ్గర కాబట్టి 3rd నుంచి 17కి పోయి మళ్ళీ 2 దెన్ 1కి వచ్చినాం. ఫస్ట్ పాయింట్ పేరు షెఫర్డ్స్ నాల్. ఇది ఒక వ్యాలీ లాగా ఉంది, చూస్తా వ్యాలీ. దాని తర్వాత అవుటర్ మాట్లాడుకుందాం. హే గైస్, సో వీడియో ఎండ్కి వచ్చేసినాం. ఇప్పుడు నేను నార్మల్గా అసలు వీడియో తీసే ప్లానే లేకుండా ఈరోజు 17 మైల్ డ్రైవ్ అనే కాన్సెప్ట్ నచ్చి క్విక్గా తీద్దాం అనుకున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ పాసిబుల్ చూద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ నేను విత్ మై నీట్ ఐస్ ఏదైతే చూసినానో అది ఎప్పటికీ నేను విత్ కెమెరా న్యాయం చేయలేను. సో మీరు ఎప్పుడైనా కాలిఫోర్నియా వస్తే మేక్ ష్యూర్ దాట్ ఈ 17 మైల్ డ్రైవ్ యూ గో త్రూ దిస్ డ్రైవ్. అండ్ ఆల్సో పెసిఫిక్ గ్రూవ్ గేట్ అనుకుంటా, ఆ ఎంట్రీ పాయింట్ నుంచి అయితే బాగుంటుందని నేను తెలుసుకున్నా ఇక్కడ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో వల్ల నాకు ఒకటైతే ట్రావెల్ బ్లాగింగ్ తీసేవాళ్ళు లైక్ నా అన్వేషణ కానీ వీళ్ళ మీద రెస్పెక్ట్ అయితే పెరిగింది. ఎందుకంటే నువ్వు చూస్తూ వేరే వాళ్ళకి కూడా మంచిగా చూపించాలి అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ mental energy. So hats off to them. And on this note, I want to end this video. Bye.